సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రియాలిటీ సెక్టార్ కు మంచి పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్ కు ఫేవరబుల్ కండిషన్స్ ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాపర్టీస్ పై ఇన్వెస్టర్స్ బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. మనకొచ్చే చాలా డౌట్స్ కు గూగుల్లో ఆన్సర్ దొరుకుతుంది. కానీ గూగుల్లో పేజీల కొద్దీ ఆన్సర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏది జెన్యూన్, ముఖ్యంగా రియాలిటీ రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విషయంలో ఈ ప్రశ్న రాకుండా మానదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం బోల్డ్ అనే సైట్స్ వెతకాల్సిన అవసరమే లేదు. దీనికి చక్కటి తరుణోపాయం ఉంది. అదే నారెడ్కో తెలంగాణ వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. హైదరాబాద్ మహానగరంలో నచ్చిన ఏరియాలో బెస్ట్ ప్రాపర్టీ సొంతం చేసుకోవడం చాలా మంది డ్రీమ్. ఏ ప్రాపర్టీ ది బెస్ట్ తెలుసుకోవడం కొంచెం టఫ్ టాస్క్ అనే చెప్పాలి. ఎలాంటి కష్టం లేకుండా మీ కలల్ని నిజం చేసుకోవడానికి బ్యాంకింగ్ రంగంలో దిగ్గజమైన ఎస్బీఐ ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. సిటీలో అన్ని వైపులా అన్ని రకాల అప్రూవల్స్ తో ఉన్న ప్రాజెక్టులతో ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో నిర్వహించబోతోంది. డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా జరిగే ఈ ప్రాపర్టీ షో అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు ఎస్బీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎస్బీఐ ప్రాపర్టీ షోలో 70కి పైగా ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు భాగస్వాములవుతున్నారు. ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో విశేషాల గురించి ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. Namaskaram. This is Rajesh Kumar, Chief General Manager of State Bank of India, Hyderabad Circle, which covers the entire Telangana state. I am very happy and delighted to announce and inform to each of the residents of Telangana, especially the city of Hyderabad, that State Bank of India is hosting a mega property show at Hitex Madhapur. This event is going to happen from 20th to 22nd December 2024. As far as State Bank of India is concerned, we are giving a lot of offers there. There is a nil processing fee. There is a very, very competitive interest rate. On the spot booking is available, and incidentally, principal approval is also being given at the same time once you visit the property show. Multiple options are available there. I request each one of you to inform your friends, relatives to come and visit the property show. Different stalls are there, and choose your dream home. We are all are there waiting for you, and we are eagerly awaiting for you to serve you there. Thank you, and all the best to each one of you. Thank you. ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో ఈవెంట్ కు ఆహ్వానిస్తూ మై హోమ్ గ్రూప్ మేనేజర్ మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Hello everyone, I am Shiva from My Home Constructions. And once again we are participating Hyderabad's biggest property show of SBI. So this time we are showcasing almost 10 of our ongoing projects, which is My Home Apas, My Home Sayuk, My Home Akrida. These three are in Gopanpalli, and My Home Vipina, My Home Tridasha. These two are in Tellapur. And coming to another project, My Home Raka, which is located in Chandanagar. Other than this, ultra luxury projects of My Home Constructions are, one is My Home 99, which is located in Neopolis, and another ultra luxury project, My Home Grava, My Home Nishada. These are also located in Neopolis layout. And coming to SBI property show, we have participated earlier also. Earlier we got excellent response, and based upon that response, we would like to participate once again. And I will request all the property seekers, please visit our stall hall number 4 in Hitex. Please block your dream home. Thank you. ఎస్బీఐ నిర్వహిస్తున్న మెగా ప్రాపర్టీ షోలో పార్టిసిపేషన్ గురించి లాన్సమ్ సీనియర్ మేనేజర్ మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. Hi sir. Hello. Sir, you're going to showcase some projects in SBI Property Show. So, would you tell me about the SBI Property Show? First of all, I would like to say that we are really excited about this SBI Mega Property Show. Lansum Group has already done 19 projects in Andhra,
and successfully have delivered 2 projects in Hyderabad. Now we are going to showcase our 2 ongoing projects, which the first one is El Dorado located at Narsingi, and the second one is Lansum Elena Residences, which is recently launched. I would like to highlight few points about Elena Residences, that it is just located 1 minute away from Kokapet exit number 1. The apartments which range in this society is from 2,500 SFT to 3,800 SFT, and it comes with lot of premium and unique amenities, like we have podium, we have connecting bridges, we have terrace amenities, and instead of this we have a 50,000 square feet clubhouse. Sir, are you offering any offers in this show? Yes, we do have few exciting offers in terms of in loan options also. So definitely I think that is really exciting for the customers to finalize their new home. We are really excited to see all of you at this event and to discuss and to really help you finalize your new investment or home with us. All the best for everyone. సిటీలో రియాలిటీ సెక్టర్ మంచి జోష్ మీద ఉంది. కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కుతున్నాయి. కానీ దాంట్లో ల్యాండ్ మార్క్ గా ఆ ఏరియాకి ఐకానిక్ గా నిలవడం అంత ఈజీ ఏం కాదు. 100లో 1 కాదు, 100 ప్రాజెక్టులకు ఇదొక్కటే సాటి అనేంత గ్రాండ్ గా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసి వాటిని కళ్ళు తిప్పుకోలేనంత అందంగా తీర్చిదిద్దడం ప్రణవ గ్రూప్ స్పెషాలిటీ. అద్భుతమైన ఫీచర్స్, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్, లావిష్నెస్ కు ఐకానిక్ గా ఉండేటువంటి ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్లను మెస్మరైజ్ చేస్తోంది. ప్రణవ గ్రూప్ డెవలప్ చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ప్రణవ 1. నేచర్ ఫ్రెండ్లీగా ఉంటూ హైరైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారికి అన్ని విధాలుగా సూట్ అయ్యే యూనిక్ ప్రాజెక్ట్ ఇది. అన్ని బెస్ట్ ఫీచర్స్ తో ఉండే ప్రాపర్టీ కోసం సిటీ అవుట్స్కట్స్ కు వెళ్లాల్సిన పని లేకుండా ప్రూవ్ చేస్తూ సిటీకి నడుబొడ్డున సోమాజిగూడలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసింది. ప్రణవ 1 ప్రాజెక్ట్ ను సస్టైనబుల్ విజనరీతో ప్రణవ సంస్థ డిజైన్ చేసింది. కన్స్ట్రక్షన్, వాటర్, పవర్ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఎనర్జీ సేవింగ్ అండ్ నేచర్ ఫ్రెండ్లీ మెథడ్స్ ని పాటించింది. అందుకే ఈ ప్రాజెక్ట్ కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC నుంచి ప్లాటినం ప్రీ సర్టిఫికేషన్ అండ్ గోల్డ్ సర్టిఫికేషన్ లభించింది. ఇవాటి మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఉన్నారు ప్రణవ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు గారు. రాంబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మన ప్రణవ 1 వాట్ అబౌట్ ద సస్టైనబిలిటీ అండి? హౌ ఇట్ ఇస్ సస్టైనబుల్ అండ్ దీని రేటింగ్ కోసం మీరు ఎలా కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి? When we have taken at Pranava that as I would like to bring a flagship project here, but we would like to bring lot of USPs also to the project. Just for the sake of location ఒక్కటే కాకుండా లొకేషన్ తగ్గట్టుగా ఒక యూనిక్ కాన్సెప్ట్స్ తో, ఒక యూనిక్ ఆర్కిటెక్చర్ తోటి, యూనిక్ సర్వీసెస్ తోటి we want to build this particular project అనేది my brother's ambition actually. So in that context చాలా రీసెర్చ్ చేశారు, అండ్ ఆల్సో we found it like actually wanted to make a sustainable building. First of all we need to respect the nature. People లో కూడా మైండ్ సెట్ చేంజ్ అయింది. In fact 6-7 years ago it was not much అప్పుడు అంత లేకుండా, but still we wanted to be exactly. So we wanted to really at that time itself taken which can be really more sustainable. That's why we are taken as a building which can be satisfied all the needs of IGBC Platinum pre-certified. And for that we have taken as a vertical gardens concept. Vertical gardens, it's like across 24 floors you can find a lot of plantation, lot of trees, and it's very healthy environment we wanted to create actually. It's a sky villa kind of thing actually. We have done here this residential project. We are using clay bricks, which definitely helps to reduce the temperature from outside to into the room actually. Room temperature. Summer it's very useful actually. Very much. And also it helps to reduce your usage of air condition. All kinds of materials what we use it also according to IGBC standards, whatever the green building concept oriented materials only in terms of finishes, in terms of services, in terms of everything. As part of our procurement team will respect whatever the guidelines set by the green building concepts, so that definitely we also be part of reducing carbon footprint and also 100%. Making it to committed for the green building concept. And also we also have the community farming. So community farming is have taken initiative to introduce the farming to the kids and family and everyone actually. That's a concept we're trying to bring it. I believe everyone will like it. We got a OC. People started living there. They are really very happy.
రియాలిటీ సెక్టర్ లో ట్రెండ్ ని ఫాలో అవ్వడం కాదు, కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ గా నిలిచే విజనరీ ఉన్నప్పుడే ట్రెండ్ సెట్టర్ గా మిగిలిన వారికి టార్చ్ బేరర్ గా నిలవగలిగే ఘనత దక్కుతుంది. ఇలాంటి విజనరీ ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ డెవలపర్స్ లో ముందుంటారు రాధే కన్స్ట్రక్షన్స్ ఎండి రాధే దగ్గుమళ్ళ గారు. మోడర్న్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ను మరింత జాయ్ఫుల్ గా మార్చేలా ప్రాజెక్టులు డెవలప్ చేయడం రాధే కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. డ్రీమ్ హౌస్ కోసం రాజీ పడాల్సిన అవసరం లేకుండా అన్ని విధాలా పర్ఫెక్ట్ అనిపించేలా రాధే సంస్థ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కొల్లూరు సమీపంలో వెలవల ఏరియా ఇంపార్టెన్స్ ను అందరికన్నా మొట్టమొదట గుర్తించింది రాధే ఎండి దగ్గుమళ్ళ గారు. ఇక్కడ మోడర్న్ ఏజ్ కస్టమర్లకు ఓ యూనిక్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేయాలన్న గొప్ప సంకల్పంతో బెస్ట్ లైఫ్ స్టైల్ విల్లా ప్రాజెక్ట్ రాగాను డెవలప్ చేస్తున్నారు. రాధే గారు హాయ్ అండి. నమస్తే. సో రాగాలో ఇంకా ఎన్ని లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి సార్ ఫర్ ద పీపుల్ టు బై? ఐ థింక్ వీ హ్యావ్ అబౌట్ 17 విల్లాస్ అండి కన్వెన్షనల్ గా. పెద్ద విల్లాస్ ఇంకో 14 ఉన్నాయండి. ఆ పెద్ద విల్లాస్ ఏమో మేము ఇప్పుడు కస్టమ్ బిల్డ్ కింద ఇవాళ లాంచ్ చేస్తున్నాం. వీ డిడ్ నాట్ పుట్ ఇట్ ఓపెన్ ఫర్ ది మార్కెట్. ఈ 17 విల్లాస్ అనేవి 220 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. కార్నర్స్, ఈస్ట్ ఫేసింగ్, ప్రీమియమ్స్ అని బ్లాక్ చేసి పెట్టి ఇప్పుడు ఓపెన్ చేసాం. సో వీఆర్ ట్రైంగ్ టు సెల్ ఇట్ ఆఫ్. ప్రాజెక్ట్ కాస్ట్ వరకు వస్తే December 23లోనే వచ్చేసిందండి మనకి. ఓకే. మెల్లిగా ఇప్పుడు రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఓపెనింగ్ అప్ సేల్. ఓకే. సో దీని తర్వాత వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్? వీఆర్ కమింగ్ అప్ విత్ వన్ ఇన్ ఉస్మాన్ నగర్. దట్స్ G+60 అండి. 4 టవర్స్ ఉంటున్నాయి. ఇట్స్ వీ బీన్ వర్కింగ్ ఫర్ అన్ ఇయర్ నౌ. ఇప్పుడు దిస్ ఇస్ వేర్ వీఆర్ ట్రైయింగ్ టు పాయిజ్ అవర్ లాంచ్ అకార్డింగ్ టు ది మార్కెట్. మార్కెట్ లో అక్కడ మళ్ళీ గ్యాప్ అనాలిసిస్ చేసుకుని ఎక్కడ ఎలాంటి సప్లై ఉంది, ఏ సైజుల్లో మేము చేస్తున్న ఉస్మాన్ నగర్ లో సేల్ అవుతుంది. ఎందుకంటే అది విల్లా బియాండ్ అఫోర్డబిలిటీ పోయింది అసలు పూర్తిగా జనరల్ క్రౌడ్ కి. బట్ వీ స్టిల్ హ్యావ్ టు గివ్ అక్కడ 5 crore అండ్ హెన్స్ విల్లాస్ ఉన్నది. ఇప్పుడు అలాంటి క్రౌడ్ కి మనం అపార్ట్మెంట్ అయినా ఆఫర్ చేయాలంటే ఎలాంటిది ఆఫర్ చేయాలి. ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ఫర్ అస్. ఇట్స్ డెఫినెట్లీ వెరీ బిగ్. సో రాగా కరెక్ట్ గా ఎగ్జిట్ అవుతున్నప్పుడు మా ప్లానింగ్ యాక్చువల్లీ బాగా ఫిక్స్ అయింది. We are exiting one project, entering into one more. Correct. Make before you break. Where sky is in the midlife of the. So every project is safe. నాకు డౌట్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు మీకు ఈ ఐడియాస్, ఈ కొత్త డిజైన్స్ ఇవన్నీ డూ యూ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ది అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ వేర్ డూ యూ గెట్ దిస్ ఇన్స్పిరేషన్ అండ్ ఐడియాస్ ఫ్రమ్? Like I said, team అండి. We have a good design team. Whatever the research they do, we make it a point in our regular life, regular work schedule. Say if somebody likes a design in Malaysia with an architect, who is the architect అని కనుక్కోవడం, వాళ్ళతో మీటింగ్లు పెట్టుకోవడం, ఇమీడియట్ గా ఫిజికల్ గా విజిట్ చేయడం, కుదిరితే మేము కూడా వెళ్ళిపోవడం. వెళ్ళిపోయి we figure out some kind of slots with them, proper technical analysis చేసుకుని whether it is adaptable to our condition, whether we can get the same kind of landscape to our Hyderabad conditions. తెస్తే మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, బ్యూటీ పార్టే చూసి వదిలేకుండా కస్టమర్ రేపొద్దున he has to maintain by himself. How do we ensure he is safe? Today we can do anything. తాజ్ మహల్ కట్టించేయచ్చు, రేపొద్దున మెయింటెనెన్స్ ఎట్లా చేయగలమ్మా? So such items we keep doing on a daily basis. Research wing మీద now the team is about 4 to 5 members who work daily and very qualified architects who can do projects by themselves. దీన్ని మేము ఎప్పుడు బిల్డ్ చేసుకుంటానే ఉంటాం అన్నమాట, ఇన్ హౌస్ ఉంచుకుని. So that's how we keep getting ideas. Plus I personally have that interest to work on new things. Personally, it should also be a satisfaction to us. It should be a business element also. Correct. Something more to the customer for what they're paying today. Hyderabad market ala undi. We always tend to get extra for what we pay. ఏ ప్రోడక్ట్ చూసుకున్నా మీరు, give them something extra. ఒకటి రెండు కాదు, కన్స్ట్రక్ట్ చేసే ప్రతి ప్రాజెక్ట్ లోనూ ది బెస్ట్ అనిపించుకుంటూ బిగ్గెస్ట్ అండ్ ఐకానిక్ గా నిలవాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగింది వాసవి గ్రూప్. హైదరాబాద్ సిటీకి అన్ని దిక్కుల 10కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులున్న రియాలిటీ జైంట్ వాసవి. ఈ అన్ని ప్రాజెక్టులు రియాలిటీ ట్రెండింగ్ లో టాప్ ప్లేస్ లో ఉండడం వాసవిపై కస్టమర్లకు ఉన్నటువంటి తిరుగులేని నమ్మకానికి నిదర్శనం. అందుకే సిటీలో జరిగే ప్రతి ప్రాపర్టీ షోలో వాసవి ప్రాజెక్టులే హైలైట్ గా నిలుస్తాయి. బ్యాంకింగ్ సెక్టర్ లో ఎస్బీఐ కున్న గుర్తింపు వేరే లెవెల్. ఎస్బీఐ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చని అందరూ విశ్వసిస్తారు. ఎస్బీఐ పై ఉన్నటువంటి నమ్మకానికి వాసవి సంస్థపై ఉన్న నమ్మకాన్ని జోడించి రెట్టింపు భరోసాతో ప్రాపర్టీ తీసుకునే అవకాశం వచ్చింది. వచ్చే వారం ఎస్బీఐ గ్రాండ్ గా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు వాసవి సంస్థ పెరాడియం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. Hi
హాయ్ ఎవరీవన్, ప్రెసెంట్ మనతో ఉన్నారు వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, నమస్తే. స్వామి శరణమయ్యప్ప. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మన SBI మెగా ప్రాపర్టీ షోలో మీరు పెలాడియం స్పాన్సర్ గా చేస్తున్నారు కదా, సో దాని గురించి మాకు చెప్తారా? వాసవి గ్రూప్ తరఫున ఈ నెల 20, 21, 22 తేదీల్లో హైటెక్స్ కన్వెన్షన్ 4 హాల్ వేదికగా SBI వాళ్ళు ఒక గొప్ప ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది. SBI అనేది మీకు అందరికి కూడా తెలుసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు మనము. మరి వారి ఆధ్వర్యంలో ఒక గొప్ప ప్రాపర్టీ షో శ్రీకారం చుట్టుకోబోతుంది హైదరాబాద్ లో. అందులో మేము పెలాడియం స్పాన్సర్ గా వివరించడం జరుగుతుంది. సో ఎవరన్నా హోమ్ బయర్స్ ఉంటే కనుక ఇది ఒక మంచి చక్కటి అవకాశము, దీన్ని సద్వినియోగం చేసుకోండి, మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. సార్, ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ షోకేస్ చేస్తున్నారు? సో SBI ప్రాపర్టీ షోలో మేము దాదాపుగా ఒక 8 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ 2 కమర్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ 2 లేఅవుట్ ప్రాజెక్ట్స్ మేము షోకేజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఒక 2 విల్లా ప్రాజెక్ట్స్ కూడా మేము షోకేజ్ చేస్తున్నాము. వాసవి గ్రూప్ లాస్ట్ 30 years లో దాదాపుగా ఒక 25,000 కస్టమర్స్ కు డెలివరీస్ కంప్లీట్ చేశాము. అండ్ రాబోయే 5 years లో ఇంకో 25,000 అపార్ట్మెంట్స్ డెలివరీకి ఉంది. ఈ మంత్ లో వాసవి మెట్రోపోలిస్ అనే ఒక ప్రాజెక్టు మేము OC ఆప్టైన్ చేసుకుని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాసవి మెట్రోపోలిస్ వచ్చి మన నాగోల్ మెట్రో స్టేషన్ కు అతి సమీపంలో ఉంటుంది. దాని తర్వాత ఇంకొక ప్రాజెక్టు వాసవి నందనం అని సుచిత్ర సర్కిల్ దగ్గర చాలా అద్భుతంగా వచ్చిందండి ప్రాజెక్ట్. ఇది కూడా మే ఎండింగ్ వరకు హ్యాండ్ ఓవర్ చేసి అది కూడా OC ఇచ్చే స్టేజ్ లో ఉన్నాము. ఈ ప్రాపర్టీ షోలో మా ప్రత్యేక ఆకర్షణగా వాసవి స్కై సిటీ ప్రాజెక్ట్ కమర్షియల్ మేము షోకేస్ కూడా చేస్తున్నాము. దీంట్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి వర్క్ అంతా కూడా 100%. ఓన్లీ వెరీ వెరీ ఫ్యూ యూనిట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. గచ్చిబౌలి క్రాస్ రోడ్ లో ఒక గొప్ప కమర్షియల్ ప్రాజెక్ట్ ఇది. 2 towers లో విభజించాము. సో సింగిల్ ఫ్లోర్ ప్లేట్ వచ్చి 1 lakh square feet ఉంటుంది. అన్ని కూడా A grade ఆఫీస్ స్పేస్ ప్లస్ MNC కంపెనీస్ కు సూటబుల్ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా కస్టమర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కస్టమర్స్ కు నా ఒకటే ఒక విన్నపం ఏంటంటే, ఈ రోజు ఒక 50 లక్షల్లో మీరు ఇల్లు తీసుకోవచ్చు, అదే విధంగా 10 కోట్ల వాళ్ళ ఇల్లు కూడా తీసుకోవచ్చు. ప్రాపర్టీ తీసుకోవడం అనేది ఎవరికైనా భారంగానే ఉంటుంది. కానీ ప్రాపర్టీ తీసుకుంటే గనక, ఒక ఇల్లు తీసుకుంటే గనక ఆ భరోసానే వేరు, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. మీకు ఈ రోజు మార్కెట్ లో చూస్తే గనక మీరు కేవలం 10% ఇస్తే 90% కూడా బ్యాంక్ వాళ్ళు ముందుకొచ్చి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. హోమ్ లోన్స్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్ తో పాటు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో చూస్తే గనక అదర్ మెట్రోస్ కు కంపేర్ చేస్తే హైదరాబాద్ ప్రాపర్టీ ప్రైజెస్ ఈ రోజు 50% ఉన్నాయనే చెప్పాలి. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 5 to 10 years డౌన్ ద లైన్ లో ప్రాపర్టీ ప్రైజెస్ 3 times 4 times కూడా అయ్యే అవకాశం ఉంది. మీ బడ్జెట్ కు తగ్గట్టుగా, మీ అనుకూలం తగ్గట్టుగా ప్రాపర్టీ షోను విజిట్ చేయండి, మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. అందంగా, అద్భుతంగా, విలాసంగా, విభిన్నంగా, సరికొత్తగా, సాటి లేనంత గొప్పగా, మొత్తం మీద లైఫ్ స్టైల్ ని మార్చేసేంత గ్రాండ్ గా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయమేం కాదు. సంవత్సరాల తరబడి తిరుగులేని కమిట్మెంట్, కస్టమర్లకు బెస్ట్ అందించాలన్నటువంటి డెడికేషన్, ఉత్తమ విలువలతో సంస్థ నడిపించే విజనరీ లీడర్షిప్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఓ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడం అంటే కేవలం బిజినెస్ ట్రాన్సాక్షన్ మాత్రమే కాదు, కస్టమర్లతో మంచి ఆత్మీయ అనుబంధం ఏర్పాటు చేసుకోవాలి అని విశ్వసించేటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వేలాది మంది కుటుంబాలకు ఆత్మీయుడుగా ఎదిగిన వ్యక్తి NCD సంస్థ అధినేత శ్రీనివాస్ గారు. ఆయన విజనరీ నాయకత్వంలో NCD సంస్థ సిటీలోనే కాదు ఇంటర్నేషనల్ గాను ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇందులో భాగంగా NCD సంస్థను ఎన్నెన్నో ప్రెస్టీజియస్ అవార్డులు వరించాయి. లేటెస్ట్ గా NCD కీర్తి కిరీటంలో మరో అవార్డు చేరింది. నాణ్యమైన కట్టడాలకు గుర్తింపునిస్తూ ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ HYM అందించే 5 star రేటింగ్ అవార్డు NCD సంస్థకు లభించింది. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి చేతుల మీదుగా NCD అధినేత శ్రీనివాసరావు గారు 5 star రేటింగ్ సర్టిఫికేషన్ అందుకున్నారు. ప్రతి ప్రాజెక్టును కస్టమర్ల ఆకాంక్షలకు ప్రతిరూపంగా అత్యున్నతంగా తీర్చిదిద్దుతూ కస్టమర్లలో చెదరని నమ్మకాన్ని, తరగని ఆదరణను సొంతం చేసుకున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. నిబద్ధతకు, విలువలకు, ప్రమాణాలకు మారుపేరుగా ఎదిగింది. రియాలిటీ రంగంలో అత్యున్నతమైన అవార్డులు ఎన్నెన్నో వరించడం నిఖిలా సంస్థ విశిష్టతలకు అద్దం పడతాయి. తాజాగా నాణ్యమైన కట్టడాలకు లభించే ప్రెస్టీజియస్ 5 star రేటింగ్ అవార్డు లభించడం నిఖిలా సంస్థ ఘనతకు నిదర్శనంగా నిలుస్తోంది.
పర్యావరణాన్ని కాపాడుతూ ప్రామిస్డ్ టైంలో అల్టిమేట్ క్వాలిటీస్ తో ప్రాజెక్ట్స్ నిర్మించడంలో ఎన్సిడి సంస్థకు 5 స్టార్ రేటింగ్ అవార్డు వచ్చింది. హైదరాబాద్ మెట్రో తర్వాత మళ్లీ ఈ ప్రెస్టీజియస్ అవార్డు నిఖిలా కన్స్ట్రక్షన్స్ కే దక్కింది. కస్టమర్లకు బెస్ట్ అందించాలన్న ఎన్సిడి సంస్థ అధినేత శ్రీనివాస్ గారి కమిట్మెంట్ ఈ సంస్థకు 5 స్టార్ రేటింగ్ తెచ్చిపెట్టింది. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? గుడ్. సార్, కస్టమర్స్ ఎన్సిడిని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? ఎన్సిడిని ఎందుకు చూస్ చేసుకోవాలంటే మనము ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు సైట్ కొనేటప్పటి నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని లీగల్ క్లియర్ టైటిల్ తోటి అన్ని అనుమతులు పొంది రెరా అప్రూవల్ తోటి మాత్రమే మనం ప్రాజెక్టులు చేసి మార్కెట్ లో పెడతాం. అలాగే మార్కెట్ లో పెడతాం కాకుండా అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి అన్ని రకాల అప్రూవల్స్ తీసుకుని అన్ని రకాల లోన్స్ ఫెసిలిటీస్ ఇస్తాం. నెక్స్ట్ ఏంటి, మనం ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ చేయడం. సో ఏదైతే టైం కమిట్ అవుతామో అదే టైం కన్నా ముందే కంప్లీట్ చేసి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి డెలివరీ చేస్తాం. అలాగే ఫెసిలిటీస్ కూడా మనం మార్కెట్ కన్నా బెటర్ గా ఇస్తాం. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోకిలాలో ఇంతవరకు పోడియం పార్కింగ్ అనేది రాలేదు. బట్ ఎన్సిడి రాయల్ పెవిలియన్ లో 4 పోడియం పార్కింగ్ ఇస్తున్నాం. అలాగే కన్స్ట్రక్షన్ శరవేగంగా కంప్లీట్ చేస్తాం. షెడ్యూల్స్ పెట్టి షెడ్యూల్ ప్రకారం కట్టి డెలివరీ చేస్తాం. ఇస్తా అన్న ఫెసిలిటీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువే గానీ తగ్గించాం. ఇన్సైడ్ వాడేటటువంటి అన్ని రకాల మెటీరియల్ కూడా సపోజ్ శానిటరీ కానీ, లాక్స్ కానీ, హార్డ్వేర్ కానీ, సపోజ్ మనం రోకా శానిటరీ వాడుతున్నాం. రోకా అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్. అలాగే ఏల్ లాక్స్ వాడుతున్నాం, ఇంటర్నేషనల్ బ్రాండ్. సో అట్లా హై స్టాండర్డ్స్ తోటి, హై అంబిషన్స్ తోటి ఇస్తా అన్న ఫెసిలిటీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువే గానీ తగ్గించాం. లో టైంలో హై క్వాలిటీతో కట్టి ఎట్ బెస్ట్ ప్రైస్ డెలివరీ చేస్తాం. కాబట్టి కస్టమర్లు కళ్ళు మూసుకుని ఎన్సిడిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ట్రెండ్స్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఈ రెండింటినీ కరెక్ట్ గా అంచనా వేయడం రియాలిటీ సెక్టర్ లో చాలా ఇంపార్టెంట్. వీటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయాలంటే విజనరీ చాలా కీలకం. నిన్న, నేడు, రేపు, ఎప్పుడైనా, ఎక్కడైనా కస్టమర్లకు మాక్సిమం బెనిఫిట్ అండ్ అల్టిమేట్ హ్యాపీనెస్ అందించాలనే కమిట్మెంట్ ప్రముఖ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది. ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ లోనూ కస్టమర్లకు హైయెస్ట్ అప్రిసియేషన్ దక్కడం గిరిధారి విజనరీకి నిదర్శనం. లగ్జరీ లివింగ్, ర్యాపిడ్ గ్రోత్, చక్కటి కనెక్టివిటీ, బెస్ట్ బ్రాండ్ వాల్యూ, ఇలా కస్టమర్ల అంచనా ఏదైనా దాన్ని ఫుల్ఫిల్ చేసేలా గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. సిటీకి చేరువలో న్యూ ఏజ్ లివింగ్ కు స్వాగతం పలికేలా రాజేంద్ర నగర్ లో గిరిధారి సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. టీఎస్పీఏ జంక్షన్ రాజేంద్ర నగర్ కు చేరువలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 లకు కేవలం 5 నిమిషాల దూరంలో ప్రాస్పెరా కౌంటీ ఉంటుంది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ నెక్స్ట్ లెవెల్ అని ఒప్పుకోక తప్పదు. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. హలో ఎవ్రీవన్, ప్రెసెంట్ మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నా. సార్, ఇప్పుడు కరెంట్లీ గిరిధారి ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్ లో నియర్ హైదరాబాద్ లో ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ నడుస్తా ఉంది. ఆల్మోస్ట్ వర్క్ పూర్తి చేసుకుని, అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని అంగులతో హైదరాబాద్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అనేది కిస్మత్పూర్ లో కాబోతా ఉన్నది. దానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్, జూబ్లీస్ ఎట్లయితే ప్రీమియం అయిందో, నెక్స్ట్ డెస్టినేషన్ 100% రాజేంద్ర నగర్. ఆక్సిజన్ లెవెల్స్ అనేది బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి మా బిహైండ్ ప్రాస్పెరా కౌంటీ విల్లా వెంచర్ అనుకుని బిహైండ్ 6,000 acre ఓపెన్ ప్లేస్. జూబ్లీస్ వచ్చేసి 400 acres నియర్ బై. అక్కడ వచ్చేసరికి మా పక్కకు వచ్చేసి 6,000 acres ఓపెన్ ప్లేస్ అండ్ హిమాయ్ సాగర్ అండ్ గండిపేట 2 బౌండ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఏరియా అనేది అందుకే స్విచ్ చేసుకున్నాం. 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ డెవలప్ చేయాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ మంచి ప్రాజెక్టు కస్టమర్లకు అందియాలనే ఉద్దేశంతో ఇక్కడ షాద్నగర్ లో కానివ్వండి వేదాంత అనే ప్రాజెక్టు, దాని తర్వాత జడ్చల్ ఆల్సో, ఆ తర్వాత మహబూబ్ నగర్ గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్ట్, అక్కడ కూడా అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా చేస్తా ఉన్నాం. అదే రకంగా వికారాబాద్ లో కూడా మనకి ఆల్రెడీ వీకెండ్ హోమ్స్ అని స్టార్ట్ చేసాం, అక్కడ చేస్తా ఉన్నాం. దాని తర్వాత జహీరాబాద్ ఆల్సో సిగ్నేచర్ 1. అట్లా ఇప్పుడు వరంగల్ ప్లాన్ చేస్తా ఉన్నాం. ప్రతి
ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో 100% అండ్ సివరేజ్ ట్యాంక్ గానీ, WTP గానీ, విశాలమైన రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ, ప్రతి ఒక్క ఫెసిలిటీ వాళ్ళకు ఎవరైతే ఇల్లు అంటే వాళ్ళు కట్టుకోవచ్చు. బై ద బై మేమే కన్స్ట్రక్షన్ ఉన్నాం కాబట్టి మాకు అప్పచెప్తే కూడా మేము 100% ఫుల్ఫిల్ చేసి వాళ్ళకు సరైన టైంలో అందించి వాళ్ళకు ఎల్లవేళలు మా గిరిదారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు మేము 100% ట్రస్టెడ్ కంపెనీ. ప్రతి ఒక్క కస్టమర్ కు వాళ్ళ పెట్టిన రూపాయిని డబుల్ చేయాలనేది, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 100% సెక్యూర్ ఉండాలనేది కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు కస్టమర్ బ్యాంక్ కూడా విపరీతమైన కస్టమర్ బ్యాంక్ ఉన్నది. కస్టమర్ ట్రస్టెడ్ కంపెనీ గిరిదారి కన్స్ట్రక్షన్. సిటీ లైఫ్ అంటేనే ఉరుకుల పరుగుల జీవితం. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు క్షణం కూడా తీరికలేని పరిస్థితి. అందరిపైన ఏదో ఒక విధమైన స్ట్రెస్ పడుతూనే ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రశాంత జీవనం కోసం ఆరాటపడుతున్నారు. కాలుష్యం, గందరగోళం ఏదీ లేని చోట, ప్రశాంతత నిలవైన చోట నివాసం ఉండడం అంటే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఆహ్లాదకరమైన పరిసరాల్లో ఎటు చూసిన పచ్చదనం వెలివిరిసే చోట నివాసం ఉండే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ JSR గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. వరంగల్ హైవేపై డెవలప్మెంట్ జెట్ స్పీడ్ లో ఉంది. హైదరాబాద్ సిటీతో పాటు వరంగల్ సిటీని అన్ని విధాలా డెవలప్ చేయడంపై గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. అందుకు తగ్గట్టే మామనూరులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ గ్రోత్ ఆపర్చునిటీస్ అందిపుచ్చుకునేలా వరంగల్ హైదరాబాద్ హైవేపై JSR గ్రూప్ సన్ సిటీ ఒకే ఏరియాలో 4 మెగా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట సమీపంలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపల్ పీ సిటీ ప్రాజెక్ట్స్ ని TS రెరా అండ్ DTCP తో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేసింది. ప్రెసెంట్ మనతో ఉన్నారు JSR గ్రూప్ సన్ సిటీ CMD డాక్టర్ జడపల్లి నారాయణ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్ సార్. ఇప్పుడు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హబ్ గా మారింది కదా, సో దీని గురించి మీ విజన్ ఏంటి? నా విజన్ కన్నా ముందు హైదరాబాద్ సిటీకి చాలా విజన్ ఉంది. మనకు రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. ఐదర్ కన్స్ట్రక్షన్స్ అయినా అలానే ఓపెన్ ప్లాట్స్ అయినా. దట్ మన దగ్గర ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ గానీ, మన దగ్గర రాబోయేటటువంటి రీజనల్ రింగ్ రోడ్డు ఏషియాలోనే లేవు. ఇక ఎయిర్వేస్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు ఉంది. త్రూఅవుట్ వరల్డ్ అంతా ఇక్కడ నుంచి ఫ్లైట్లు వెళ్తున్నాయి. లేటెస్ట్ గా వరంగల్లో మామనూరు ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్ద తెలంగాణలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. దాని వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అదే కాకుండా మనకు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర గానీ, పెద్దపల్లి గానీ, అలానే ఆదిలాబాద్ గానీ మరికొన్ని చోట్ల కూడా ఎయిర్పోర్ట్ ప్రపోజల్స్ ఉన్నాయి. దీంతో పాటు రైల్వే కనెక్టివిటీ, రైల్వే చాలా బాగుంది. దట్టు మన మెట్రో మొన్న ఎక్స్పెన్షన్ అయిపోయింది. అలానే సౌత్ సెంట్రల్ జోన్ రైల్వేస్ ఈరోజు లేటెస్ట్ గా మీరు చూసినట్లయితే మన గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి డైరెక్ట్ గా యాదాద్రికి మెట్రో ట్రైన్ కూడా రాబోతున్నాయి. ఇలా యాదాద్రికి కూడా మంచి ఫీచర్ ఉంది. అక్కడ ఇంటర్నేషనల్ మంచి ఎడ్యుకేషనల్ హబ్ కూడా కాబోతుంది. సార్, ఇప్పుడు మన JSR గ్రూప్ సన్ సిటీ ఓన్లీ ఈస్టర్న్ హైదరాబాద్ ని ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుంది? ఎనీ స్పెసిఫిక్ రీజన్? అలా ఏం లేదండి, అందరూ అనుకుంటారులే గానీ మాది చాలా 20 years పాత కంపెనీ. 2000 నుంచే ఉన్నాం మేము మార్కెట్ లో. సో శంషాబాద్, షాద్నగర్ దగ్గర మా వెంచర్ ఉంది. అలానే విజయవాడ హైవేలో వెంచర్స్ ఉన్నాయి. శ్రీశైలం హైవేలో మా వెంచర్ ఉంది. కరీంనగర్ హైవేలో మా వెంచర్ ఉంది. బాంబే హైవేలో మా వెంచర్స్ ఉన్నాయి. అలానే వరంగల్ హైవేలో కొంచెం ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం ఈస్టర్న్ హైదరాబాద్ లో ఏంటంటే వాటర్ ప్రాబ్లం లేదు, రైల్వేస్ రోడ్ వేస్ ఉంది, 2 ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్ కి మీరు ట్విన్ సిటీస్ ఉన్నాయి, అలానే అక్కడ ట్రై సిటీస్ ఉన్నాయి, హనుమకొండ, వరంగల్, కాజీపేట. దట్టు అక్కడ కూడా భారీ ఎయిర్పోర్ట్ రాబోతుంది. డెక్కన్ టు ఢిల్లీ రైల్వే కనెక్టివిటీ అక్కడే ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, సిటీని ఆనుకొని సిటీలో కలిసిపోయినటువంటి యాదాద్రి టెంపుల్ అక్కడ మనకుంది కాబట్టి మంచి ఫిలిగ్రిమ్ హబ్ గా అక్కడ మనకు మారబోతుంది. టెక్స్టైల్ పార్క్ కూడా అక్కడ ఉంది. 6 track రోడ్స్ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి సిటీ దగ్గరలో ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఎలాంటి పొల్యూషన్ కూడా లేదు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ చక్కగా ఉన్నటువంటి, రైల్వేస్ కనెక్టివిటీగా ఉన్నటువంటి ఏరియాలోనే వెంచర్లు ఇస్తే బాగుంటుందని అక్కడ కొంచెం ఎక్కువ చేస్తున్నాం. 2004 నుంచే మేము అక్కడ ఉన్నాం. దాదాపు 2 decades నుంచి యాదాద్రిలో మా వెంచర్స్ ఉన్నాయి. కొన్ని వేల ఎకరాలు అక్కడ వెంచర్స్ చేసా. నెంబర్ ఆఫ్ 30+ వెంచర్స్ అవి అక్కడ ఉన్నాయి. రన్నింగ్ లో కూడా మా వెంచర్స్ అక్కడ చాలా ఉన్నాయి తప్ప మిగతా చోట లేవనేం కాదు. మా దగ్గర హైదరాబాద్ మహానగరం మనకు రీజనల్ రింగ్ రోడ్ ని 6 నేషనల్ హైవేస్ కవర్ చేస్తుంటాయి. అన్ని నేషనల్ హైవేలో మా వెంచర్లు ఉన్నాయి. అన్ని కూడా DTCP అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్స్ మా దగ్గర ఉన్నాయి. అన్నిట్లో బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. నేనే వచ్చి స్వయానా రిజిస్ట్రేషన్ చేస్తాను. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.